అని పరమేశ్వరుడు ఒక సంవత్సరం మొత్తం మీద దేశకాలముల యందు సృజించిన పరమోత్కృష్టమైన తిథి అక్షయ తృతీయ. దాని పేరే అక్షయ తృతీయ. అది ఒక్క వైశాఖ మాసంలోనే. ఈ అక్షయ తృతీయకి గొప్పతనం ఏంటంటే, ఈ శరీరాన్ని విడిచిపెట్టి జీవుడు ఇంకొక శరీరానికి వెళ్ళిపోయినప్పుడు కూడా చేసిన పుణ్యాలను అనుసరించే ఇస్తారు. కర్ణుడి యొక్క కథలోంచి వచ్చింది అక్షయ తృతీయ. అక్షయం అంటే అది ఖర్చు అయిపోవడం ఉండదు, ఆకలి తీరాలి. ఏ జన్మలో ఉన్నా నాకు కడుపు నిండా అన్నం దొరకాలి, నేను నలుగురికి పెట్టుకోగలగాలి అనుకున్నవాడు అక్షయ తృతీయ తిథి నాడు బ్రాహ్మణుడికి స్వయం పాకం ఇచ్చుకోవాలి. అంటే కసిని బియ్యం, ఏదో 2 దుంపలో 2 కూరగాయలు, కాస్త చింతపండు, 2 మిరపకాయలు, ఓ పండు తీసుకొచ్చి ఇస్తారు. స్వయం పాకం ఇచ్చుకుంటే జన్మ జన్మాంతరముల యందు కడుపు నిండా తాను తిని తన చుట్టూ ఉన్న వాళ్ళకి పెట్టుకుంటాడు. ఒంటికి బట్టకి లోటు రాకుండా నేను ఎప్పుడూ చక్కగా బట్ట కట్టుకుని ఉండగలగాలి అంటే దాని అర్థం మనుష్య జన్మ కావాలి. ఆ మనుష్య జన్మలో చక్కగా ఒంటి నిండా బట్ట కట్టుకుని ఉండగలగాలనుకోవాలంటే అంచు కలిగిన బట్ట, పంచెల చాపు తీసుకొచ్చి బ్రాహ్మణుడికి దానం చెయ్యాలి. అన్నిటికన్నా దారుణమైన శాపం ఏమిటో తెలుసా? జీవితానికి నీరు దొరకదు. అందుకే చేసిన పాపం తరిమితే దాహంతో అలమటించిపోతాడు. శరీరం విడిచిపెట్టిన తరువాత ఉత్తర జన్మలలో కూడా కావలసిన నీళ్లు దొరికి హాయిగా దాహంతో కొట్టుకోవలసిన అవసరం లేకుండా ఉండేటట్టు చెయ్యగలిగిన తిథి ఒక్క అక్షయ తృతీయ మాత్రమే. అక్షయ తృతీయ నాడు కూజ బాగా కడిగేసి, లేకపోతే కుండ బాగా కడిగేసి దాంట్లో చక్కగా నీళ్లు పోసి, అప్పటికప్పుడు తాగడానికి యోగ్యంగా ఉండాలి, మట్టి కంపు కొట్టకూడదు. నీళ్లు పోసి అవకాశం ఉంటే అందులో చక్కగా కాస్త యాలకగుండ లాంటిది, కొద్దిగా కర్పూరం కలిపి ఆ ఉదక భాండం అంటారు ఆ నీటి పాత్రని తీసుకొచ్చి ఆ కూజానో కుండనో బ్రాహ్మణుడికి దక్షిణతో కలిపి దానం చేస్తారు. ఓపికని బట్టి 6, 11, 16, 116లో ఏది ఉంటే అది. దాని చేత ఆకలి దప్పిక తీరుతాయి. ఇంకా విశేష ఫలితాలు ఏవి అంటే, వేసవి కాలం కాబట్టి చెప్పుల జతిస్తారు, గొడుగు ఇస్తారు, ద్రవ్యం ఇస్తారు. అక్షయ తృతీయ నాడు తప్పకుండా దానం చేసుకోవాలి. అది కూడా నేను మీతో ఒక మాట చెప్తున్నాను, భర్త వచ్చి దానం చేస్తే చాలు, కానీ ప్రయత్నపూర్వకంగా సువాసిని అయిన స్త్రీ, 5వ తనం ఉన్నటువంటి ఆడవాళ్ళు భర్తతో కలిసి వచ్చి చక్కగా బ్రాహ్మణుడికి ఇచ్చేటప్పుడు అథవా 2 జాకెట్టు బట్టలు పెట్టి అందులో పసుపు కుంకాలు పెట్టి ఇచ్చుకుంటే, ఇవ్వగలిగో చీర ఇస్తే మంచిది. గాజులు పసుపు కుంకం ఇచ్చుకుంటే జన్మ జన్మాంతరములకు యోగ్యమైన భర్తతో సువాసినిత్వాన్ని పొందుతారు. అక్షయం కదండి, అది ఖర్చు అయ్యేది కాదు. అక్షయ తృతీయ నాడు బంగారం కొనుక్కోవడం అంటే పాపం కొనుక్కోవడం. కలిపురుషుడు బంగారంలో ఉంటాడు. అక్షయ తృతీయ నాడు బంగారం కొనుక్కోమని ఎవడు చెప్పాడో నాకు అర్థం కాదు, ఎక్కడా లేదు అలాగా. అక్షయ తృతీయ నాడు ఉతక భాండం దానం చేయాలి, స్వయం పాకం ఇవ్వాలి, ద్రవ్యం ఇవ్వాలి, చెప్పుల జత ఇవ్వాలి, లేకపోతే గొడుగు ఇవ్వాలి, లేకపోతే బట్టలు ఇవ్వాలి. అంతేకాని ఇలాంటి పిచ్చి పనులు చేసి బంగారాలు కొనుక్కుని ఇంట్లో పెట్టుకోరు. పాపం వృద్ధి అవుతుంది, అక్షయం అవుతుంది.